హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరార్తి వ్లాగ్స్ ఛానల్. మళ్ళీ ఒక వెడ్డింగ్ వ్లాగ్ తో మీ అందరి ముందుకే వచ్చేసాను. రీసెంట్ గానే మా అక్క అండ్ బావది ఎంగేజ్మెంట్ జరిగింది. అది మన వ్లాగ్స్ ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా రిలీజ్ చేసాము. అందరూ చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే ఈ వ్లాగ్ చూసే కన్నా ముందు అది కూడా వెంటనే చూసేయండి. అండ్ ఈ రోజు అయితే మేము పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట. సో అక్కడ జరిగే మూమెంట్స్, అక్కడ ఫంక్షన్ కూడా ఎలా జరుగుతుంది, మన వాళ్ళు ఎవరెవరు వస్తారు, అదంతా మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో మా కజిన్స్ అందరం కలిపి ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ మా పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయారు అనమాట పెళ్లి కొడుకు ఇంటికి. ఇప్పుడు మేము కూడా స్టార్ట్ అవుతున్నాం. రెడీ? మా శోభ పనులు చేసేస్తుంది. అక్కడ మా మోనికి, ఇక్కడ మా అన్నకి ఇద్దరికి హెల్ప్ చేస్తున్నా గాయస్. నిజమే గాయస్, అక్కడ నిన్న అందరికి డ్రింక్స్ ఇచ్చి పలకరించి, ఇక్కడ కూడా అందరికి డ్రింక్స్ ఇచ్చి పలకరించి ఎంత మంచిగా చేస్తున్నాను. మొన్న ఎంగేజ్మెంట్ బ్లాగ్ లో మా చరణ్ కనిపించలేదు, ఎందుకంటే వాడికి హెల్త్ బాగాలేదు. శోభ వెయిటింగ్ జాబ్ చేస్తుంది గాయస్. వెయిటర్ జాబ్ చేస్తుంది గాయస్. మేము అందరం కూర్చొని ఎలా చేస్తుందని చూస్తున్నాము. అక్కడ మా నాన్నగారు ఏమంటున్నాడంటే ఎంత చేసినా రోజుకు 300 అని చెప్తున్నాడు. ఇక్కడ తోటి కూడా ఇద్దరు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఫొటోస్ తీస్తున్నాడు. పావని కుకింగ్ బ్లాగ్స్ చేస్తుంది కొన్ని రోజుల్లో, అసలు వెయిట్ చేయండి. క్యాటరింగ్ కూడా పడుతుంది, మంచి మంచి వంటలు చెప్పమంటే చెప్పట్లేదు ఎవరికైనా. ఆ నంబర్ పని చేయట్లేదు, అవుట్ ఆఫ్ సర్వీస్. పావని క్యాటరింగ్ బ్లాగ్స్. గాయస్, ఇప్పుడు మేము భోజనాలు చేయడానికి వెళ్తున్నాం. లంచ్ టైం అయింది కాబట్టి. సో మాయా, భోజనాలు ఎలా ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ పెట్టారు ఇప్పుడు మేము చూస్తాం. మా భోజనాలు ఎలా ఉన్నాయి? సూపర్ కదా. ఇప్పుడు మేము కూడా మాయ వాళ్ళ భోజనాలు టేస్ట్ చేస్తాం అనమాట. ఆహా, క్యాటరింగ్ ఎవరిది అనుకున్నారు? పావని. సో రండి గాయస్, తినేద్దాం. గాయస్, మేమైతే లంచ్ చేసేస్తున్నాం. మా మాయ వాళ్ళు ఏమేమి ఐటమ్స్ పెట్టారో మీ అందరికీ చెప్తాను. బూరి అండ్ ఆల్సో బంగాళదుంప ఫ్రై, స్వీట్, పులిహోర, బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ అండ్ చన్నా మసాలా, ఇంకా రైస్ ఐటమ్స్లో కూడా పప్పు, సాంబార్ ఇవన్నీ యాజ్ యూజువల్ పెడతారు కదా. సో ఇలా అన్నీ అయితే పెట్టారనమాట. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మా కజిన్స్ అందరం ఒకే దగ్గర కూర్చొని తింటున్నాం. కింద ఎక్కడ అస్సలు ఖాళీ లేదు. అందులోనే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది గాయస్. ఫెబ్లోనే ఇంకా దుల్ల కొట్టేస్తుంది. ఇంకా ఎండ ఎండ ఎండ. నార్మల్ డ్రెస్సెస్ వేసుకొని కూడా మేము అస్సలు ఉండలేకపోతున్నాం. అందుకే కొంచెం నీడగా ఉంటుందని ఇలా స్టెప్స్ మీదకి అయితే వచ్చేసాం. చూడండి ఎలా కూర్చున్నారు ఒక్కొక్కరు. గాయస్, నేనైతే మా ఇంటికి వచ్చాను అనమాట డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇంతకు ముందు వేసిన బేబీ పింక్ అవుట్ఫిట్ ఏదైతే ఉందో అది కొంచెం అన్కంఫర్ట్గా అనిపించింది అనమాట. చిన్న చిన్న వర్క్ వల్ల కొంచెం ఆ నెట్ కొంచెం చాలా డిస్టర్బెన్స్ చేసింది నన్ను. సో అందుకనే నేను డ్రెస్ చేంజ్కి వచ్చేసాను. ఇప్పుడైతే ఆరెంజ్ ఫ్రాక్ వేసుకున్నాను. ఇది కొంచెం కాటన్ ఫ్రాక్ కాబట్టి ఫ్రీగా ఉందన్నమాట. ఇక్కడ ఇంకా భోజనాలు జరుగుతున్నాయి అక్కడ. అది అయిన తర్వాత చిన్న చిన్న ప్రోగ్రామ్స్, డ్యాన్స్లో, తిరగడాలో ఏమైనా ఉంటే మళ్ళీ ఇబ్బందిగా ఉండకూడదని చెప్పేసి నేనైతే కంఫర్ట్గా ఉండే డ్రెస్లోకి అయితే వచ్చేసాను అనమాట. హెయిర్ కూడా మొత్తం వెనక్కి పెట్టేసుకున్నాను. బికాజ్ ఇందాక వేసిన హెయిర్ స్టైల్ మీదకి బ్యాంగ్స్ అన్నీ ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ ఎండకి చాలా చిరాగ్గా ఉందన్నమాట. అందుకే హెయిర్ బ్యాండ్తో మొత్తం పెట్టేశాను. సో ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మాయా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. పెద్ద దూరం అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి అదే చెప్దామని అనుకున్నాను. మాది రోడ్ నెంబర్ 5 అయితే వాళ్ళది రోడ్ నెంబర్ 10 or 11 అంతే. జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తుంది అనమాట. సో ఇంత దగ్గరలో మా అక్కను కూడా ఇచ్చుకుంటున్నాం కాబట్టి మాకు కూడా అలాంటి టెన్షన్ లేదు. పక్కనే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము వెళ్ళచ్చు, తను కూడా రావచ్చు. సో ఇవన్నీ ఇంకా మనం వెడ్డింగ్ బ్లాగ్స్లో అన్నింటిలో ఇంకా క్లియర్గా ఒక్కొక్కటి మాట్లాడుతున్నాం. ముందైతే మనం పెళ్లి కొడుకు ఇంటికి మళ్ళీ ఇంకోసారి వెళ్ళిపోదాం. వచ్చేయండి.
గాయస్ మా మాయ వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. భోజనాలు అయిపోయాయి, మేమందరం డ్యాన్సులు వేసుకొని ఎంజాయ్మెంట్ అయిపోయింది అండ్ అందరూ వచ్చారు, చాలా హ్యాపీ. అండ్ మాయ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ మేమైతే ఫంక్షన్లో ఉన్నది కన్నా ఎక్కువ ఈ డ్యాన్సులు వేసుకొని ఎంజాయ్ చేసింది ఎక్కువ. మొత్తానికి కలిసిపోయాం, మా అందరి ఫేసెస్ చూసి ఎలా అయిపోయాయి. ఇంకా పిల్లలు పెద్దలు డ్యాన్సులు అయితే కుమ్మేశారు గాయస్. హాయ్ గాయ్స్, వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్త గాయస్ మేమిద్దరం మ్యాచింగ్ వేసాం, ఆరెంజ్ కొరియన్ స్టిల్. బాయ్ 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 చెప్తుంది. వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది అండ్ నేను కూడా మా బావగారితో ఒకటే ఫ్రేమ్లో పక్కకి అయితే వచ్చేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాయా, భోజనాలు చాలా బాగున్నాయి అండ్ రిలేటివ్స్ అందరినీ మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు. అండ్ ఆల్సో మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా నిన్ను అక్కని విష్ చేస్తున్నారు, మీరు హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేస్తున్నారు అండ్ ఆల్సో కంగ్రాచులేట్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళందరికీ నీ తరపున థ్యాంక్స్ కూడా చెప్పే. ఓకే, ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే ఈ ఈవెంట్కి వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాగే ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. పెళ్లి ఈవెంట్స్ ఉన్నాయి, అవి కూడా చూసి అలాగే ఇలా ఆర్తి ఛానల్ని అంత ముందుకు తీసుకెళ్తున్నారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాయా. అండ్ మాయా వాళ్ళు అమ్మ వాళ్ళందరూ కలిపి ఇప్పుడు పెళ్లికి ముహూర్తాలు పెట్టడానికి పంతులు గారి దగ్గరికి కూడా వెళ్తున్నారు. సో వెరీ సూన్ నేను మ్యారేజ్ డేట్ ఎప్పుడు అండ్ మిగతా కార్యక్రమాలన్నీ ఎప్పుడని అనౌన్స్ చేస్తాను. సో గాయ్స్ అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. బాయ్.